నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం. తోగుట మండలం వెంకట్రావుపేట గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు బండారు రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేకే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని అన్నారు. గత 10 ఏళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన వారే ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అందరికీ చేరుతున్నాయని తెలిపారు. రైతు రుణమాఫీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం వంటి పథకాలు అమలు చేస్తున్నామని, త్వరలో కుటుంబ బీమా పథకాన్ని కూడా అందిస్తామని పేర్కొన్నారు. ప్రణాళికలో భాగంగా ఇలా ప్రజాపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజా ఆదరణను తట్టుకోలేక కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కడుపు మండుతూ ఉన్నది వాళ్ళకు. ఇలా గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో ఇలా అనేక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఇవాళ మళ్ళా 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయొచ్చినట్టు ఇలా వాళ్ళు ఏదో వేదాలు వల్లిస్తూ ఉన్నారు. ఇలా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందే మీరు. ఇలా ఒక్కొక్కటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇలా ప్రజాపాలనను ప్రజలకు సంక్షేమ పథకాలను అందించుకుంటూ ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాం. ఇలా 10 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, దళితుని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు. ఏ ఒక్క పథకాన్ని కూడా మీరు పూర్తి చేయనటువంటి దౌర్భాగ్యులు మీరు ఇలా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ సిగ్గుచేటైన విషయం. ఇలా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇలా గ్రామ సభలో ఇలా ప్రజలంతా కూడా ప్రజా సంక్షేమాన్ని ఆశీర్వదిస్తూ ఉంటే వీళ్ళకి మాత్రం కడుపు మండుతూ ఉంది. ఇలా కొత్త రేషన్ కార్డులు గతంలో 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి గతంలో ఉండే. ఇలా మన వెంకట్రావుపేట గ్రామంలో 151 రేషన్ కార్డులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు. అదేవిధంగా ఇలా సన్నబియ్యం, ప్రతి రేషన్ కార్డు 6 కిలోల సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. ఇలా సంవత్సరం అవుతా ఉంది సన్నబియ్యం, ప్రతి ఒక్కరు కూడా అవే సన్నబియ్యం తింటూ ఉన్నారు. పేదోడు ఏదైతే తింటాడో, పెద్దోడు ఏదైతే తింటాడో పేదోడు కూడా అదే తినేటువంటి ప్రభుత్వంలో మనం ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ కాళేశ్వరం కట్టినామన్నారు. ఇవాళ మనం దుబ్బాక నియోజకవర్గం తొగుట మండలంలోనే కాళేశ్వరం నిర్మాణం జరిగింది. మల్లన్న సాగర్ ఇలా 50 టీఎంసీల మల్లన్న సాగర్ కట్టడానికి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టిరు. ఇలా మరి వెంకట్రావుపేట గ్రామంలో D9, D10 కాలువలు ఎందుకు పూర్తి చేయలేదు? ఇలా 1,00,000 కోట్లు పెట్టి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా మేము కాళేశ్వరం కట్టినామని. మరి ఎక్కడికో నీళ్ళు పోతున్నాయి, ఇక్కడికి వచ్చిన నీళ్ళు మరి వెంకట్రావుపేటకి ఎందుకు వస్తలేవు? ఇలా మన వనం చెర్లకు ఎందుకు వస్తలేవు? అదేవిధంగా కొత్త చెర్లకు ఎందుకు వస్తలేవు? ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. D9, D10 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా అధికారంలో. మరి ఆ కాలువలు ఎందుకు పూర్తి చేయలేదు? భూసేకరణ ఎందుకు చేయలేదు? ఇలా ఏదో మాట్లాడుతూ ఉన్నారు, మీ ఇష్టం వచ్చినట్టు నోరుకి ఎట్లొస్తే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదిస్తే టీఆర్ఎస్లో కళ్ళు మండుతున్నాయి. ఇలా రుణమాఫీ కూడా, ఈ రుణమాఫీ విషయంకి వస్తే ఇలా 2 లక్షలు ఉన్నటువంటి 2 లక్షల లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసినాం. మీరు ఎలక్షన్ల కోసం రుణమాఫీ ముచ్చట తీసిరు. ఎలక్షన్లు అప్పుడు 1,00,000 రూపాయలు వేస్తే మిత్తిలో సరిపోలే మీరు వేసినటువంటి రుణమాఫీ. ఇలా మా ప్రభుత్వం వచ్చినాక ఏకకాలంలో రుణమాఫీ జరిగింది. లక్షల మందికి లబ్ధి జరిగింది. 2 లక్షల రూపాయల లోపు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ జరిగింది. ఇలా ఉచిత గ్యాస్ సిలిండర్ 500 సబ్సిడీ కానీ, ఉచితంగా మహిళలకు ఫ్రీ బస్సే కానీ, అదేవిధంగా ఇవాళ గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత కరెంటే కానీ, ఇలా ఏం చేస్తలేం మేము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పేదోళ్ళకి అందేటువంటి ప్రతి పథకాన్ని ఇలా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రానున్న రోజులలో కూడా ఇలా కుటుంబ బీమా పథకాన్ని కూడా తీసుకొచ్చింది. ఏ కుటుంబ పెద్ద చనిపోయినా ఆ కుటుంబం చాలా తీవ్రంగా వెనుకబడిపోతుంది కాబట్టి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని జూన్ 2 నుంచి కుటుంబ బీమా పథకాన్ని కూడా తీసుకొచ్చింది. ఇలా మీకు ఎందుకు ఇంత కళ్ళమంటారని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు అభివృద్ధి చేయాల్సింది పోయి ఊళ్ళో సర్పంచ్ గెలవంగానే ఇవాళ మీరు ఏదో చేస్తామని అనుకుంటున్నారు, కానీ ఏం చేస్తలేరు. 3 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. ఇలా ఎక్కడ చేసిన గొంగడి అక్కడనే ఉన్నది. ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఊకదంపుడు ఉపన్యాసాలు భారీగా ఇస్తూ ఉన్నారు. కానీ ఇలా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల్లో మీరు కూడా ఇప్పుడు సన్న ఓట్లకు బోనస్ ఇచ్చినాం. ఇలా ప్రతి పార్టీలకు అతీతంగా ఇవాళ మీ అకౌంట్లలో కూడా సన్న ఓట్లకు బోనస్ పడ్డాయి కదా, ఈ కళ్ళకు కనబడతలేవా అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రజలంతా ఒకటే గమనిస్తూ ఉన్నారు. ప్రజా సంక్షేమాన్ని, ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి అందరూ ప్రజలంతా ఏకమవుతున్నారు. మీలాంటి వాళ్ళు ఉంటారు, మేము చేస్తూ ఉంటాం. మేము ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. మాకు ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నాయి. 2.5 సంవత్సరాల పీరియడ్లో ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి ఒక్కరికి అందించడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.